విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్. అదృష్టం ఎవరిదో, కొత్త చీఫ్ సెక్రటరీ, కొత్త డీజీపీ ఎవరు అనేటువంటి కోణంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిలో ఇద్దరు పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. ఒకరు రామకృష్ణారావు, ఆ కొత్త సీఎస్గా ఎన్నికయ్యే దానిలో ఒకరు రామకృష్ణరావు, ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణరావు కావచ్చు, ఐటీ సెక్రటరీగా ఉన్నటువంటి జయేష్ రంజన్ కావచ్చు. వీళ్ళిద్దరి పేర్లు చాలా బలంగా వినిపిస్తున్నాయి. సో రేవంత్ రెడ్డి గారు, మీరు ఆల్రెడీ శాంతి కుమారిని ఆల్రెడీ సీఎస్గా కొనసాగించడంతో ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ మీ గుప్పిట్లోకి రాకపోవడం వెనకాల గతంలో ఉన్నటువంటి సీఎస్ను కొనసాగించడం ప్రధానమైనటువంటి మిస్టేక్. సో ఇప్పుడు కూడా ఈ రామకృష్ణరావు అదేవిధంగా జయేష్ రంజన్ మధ్య మీరు ఏదైతే ఎవరికి ఇద్దామనుకుంటున్నారో తెలియదు, కానీ మొత్తానికైతే రాసి పెట్టుకోండి, కొంత జాగ్రత్తగా ఇవ్వండి. ఎవరు కేసీఆర్ కేటీఆర్ కోవట్లో ఎవరు మీకోసం పనిచేస్తారో కొంచెం డీటెయిల్గా లోతుగా పోతే అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. మీరు గతంలో కొంతమందికి తొత్తులుగా పనిచేసేటువంటి ఆఫీసులు అవుతున్నారో వాళ్ళనే చీఫ్ సెక్రటరీ నియమిస్తే రాసి పెట్టుకోండి, వాళ్ళు మీకోసం పనిచేయరు. వాళ్ళు కేవలం కేటీఆర్ మెప్పు కోసమో కేసీఆర్ మెప్పు కోసమో పనిచేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటికైనా గమనించండి. ఇక్కడ ఏమంటారు, రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చర్చ. ఇప్పటికే పలువురు పేర్లు తెర మీదకి. సిఎస్ రేస్లో జయేష్ రంజన్, రామకృష్ణరావు. జయేష్కే ఎక్కువ ఛాన్స్ అంటా ఉన్నారు. సో జయేష్కే ఎక్కువ ఛాన్స్ ఉంటే ఒక్కసారి నిశ్చితంగా గమనించండి. నేను మీకు చెప్పేంత అది కాదు, కానీ కొంచెం గతంలో వీళ్ళ యొక్క చరిత్ర ఏంది, వీళ్ళు దేనికోసం పనిచేశారు, ఇప్పుడు దేనికోసం పనిచేస్తూ ఉన్నారు అనేది ఒకసారి లోతుగా తెలుసుకుంటే బాగుంటుంది. డీజీపీ పోస్టుకు శివధర్ రెడ్డి, సివి ఆనంద్ పేర్లు. ఏఐసీసీతో చర్చలు, అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటూ చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో కొత్త సీఎస్ ఎవరు, కొత్త డీజీపీ ఎవరు అనేటువంటి చర్చ జోరుగా సాగుతున్నది. సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తారా, ప్రతిభకు ప్రాధాన్యత దక్కుతుందా అనేది హాట్ టాపిక్గా మారింది. సీనియర్లు లేకపోతే ప్రతిభ అనేది పక్కన పెట్టండి. ఇక్కడ మీకోసం లాయల్గా పనిచేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళను సీఎస్గా నియమించుకుంటే ఖచ్చితంగా మీకు కొంతమేర మీ ఈ అడ్మినిస్ట్రేటివ్ అధికారులందరూ కూడా సెట్ చేసే ప్రయత్నం చేస్తారు. లేకపోతే మాత్రం ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కొంచెం మాకైతే చాలా అనుమానాలు ఉన్నాయి, అందుకే మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఇప్పటికే పలువురు పేర్లు తెరమీకి వచ్చాయి. చీఫ్ సెక్రటరీ పోస్ట్ ఈ నెల చివరితో ముగియనుండగా డిజిపి పదవి సెప్టెంబర్ 30న ముగుస్తున్నది. సిఎస్ పదవి కోసం రామకృష్ణారావు, జయేష్ రంజన్, డీజీపీ పోస్ట్ కోసం శివధర్ రెడ్డి, సివి ఆనంద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎవరికి ప్రభుత్వ ఆశీస్సులు ఉంటాయనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. నెలాఖరుకు ముగుస్తున్నటువంటి శాంతి కుమారి పదవీ కాలం అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే ఆమె పదవీ కాలం అయితే ఈ నెల ఆఖరిలోగా ఆమె పదవీకాలం ముగిసేటటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. జయేష్ రంజన్కి ఎక్కువ ఛాన్స్ అంటూ చూస్తా ఉన్నాం. సిఎస్ రేస్లో జయేష్ రంజన్ సైతం ఉన్నారు. 1992 బ్యాచ్కి చెందిన ఈయన తెలంగాణ ప్రభుత్వ సమాచార సాంకేతిక శాఖ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంకా 2.5 ఏళ్ల సర్వీసు ఉంది. ఇదే ఆయన ప్లస్ కానున్నది. ఎక్కువ కాలం పదవిలో కొనసాగుతారు కాబట్టి సిఎస్గా ఈయన్నే నియమించున్నారనే అది సచివాలయ వర్గాల సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ల సమయంలో పెట్టుబడుల అంశంలో జయేష్ రంజన్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రభుత్వ పెద్దలు ఏఐసీసీ ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నట్టు సమాచారం. కొత్త డీజీపీ పైన సస్పెన్షన్ అంటూ చూస్తున్నాం. మరోవైపు కొత్త డీజీపీ ఎవరనే చర్చ కూడా చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 30న డీజీపీ జితేందర్ రిటైర్ కానున్న నేపథ్యంలో ప్రస్తుత సీనియర్ పోలీస్ అధికారులు దీనిపై జోరుగా మాట్లాడుకుంటున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆయన రిటైర్మెంట్కు 3 నెలల ముందు రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ పోస్టుకు అర్హులైన అధికారులతో జాబితాను సిద్ధం చేయాల్సి ఉంటుంది. దానిని యూనియన్ పబ్లిక్ సర్వీస్కు పంపించాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోని ఎంపానల్ కమిటీ జాబితాలోని 3 అధికారులను ఎంపిక చేసి ఆ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తుంది. ఆ 3లో ఎవరో ఒకరిని డీజీపీగా నియమించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు అర్హులైన అధికారుల జాబితాను పంపించే ప్రక్రియ మే నెలాఖరులో కానీ జూన్ మొదటి వారంలో కానీ మొదలు కావచ్చని సీనియర్ అధికారి చెప్పారు. గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం డీజీపీ పోస్టులో నియమితులయ్యే అధికారి 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటు పోలీస్ శాఖలోని ఏదో ఒక విభాగానికి డీజీ స్థాయిలో పనిచేసిన అనుభవాన్ని కలిగి ఉండాలి. డీజీపీగా నియమితులైతే 2 ఏళ్ల పాటు ఆ పోస్టులో కొనసాగుతారు. అయితే పదవి విరమణకు 6 నెలల సర్వీస్ ఉన్న అధికారి పేరును కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పంపించే జాబితాలో చేర్చవచ్చు. అలాంటి అధికారి డీజీపీగా నియమితులైతే వారి సర్వీస్ను పొడిస్తారు. అయితే కొత్త డీజీపీ రేసులో 5 సీనియర్
పోలీస్ అధికారులు ఉన్నారు. వీరిలో ప్రధానంగా శివధర్ రెడ్డి, సివియాంత్ పేర్లు వినిపిస్తున్నాయి. 1994 సంవత్సరం బ్యాచ్ చెందిన శివధర్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. ఈయనకు 2026 ఏప్రిల్ వరకు సర్వీస్ ఉంది. ప్రస్తుతం డీజీ హోదాలో హైదరాబాద్ కమిషనర్గా ఉన్నటువంటి 1991 సంవత్సరంలో బ్యాచ్ అధికారి సివి ఆనంద్ కూడా పోటీలో ఉన్నారు. ఈయనకు మరో 3 ఏళ్ల సర్వీస్ ఉంది. వీరితో పాటు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి, గతంలో ఇన్ఛార్జ్ డీజీగా పనిచేసిన రవి గుప్తా, జైలు శాఖ డీజీగా ఉన్నటువంటి సౌమ్య శర్మ, సిఐడి డీజీగా ఉన్నటువంటి శిఖా గోయల్ కూడా పోటీలో ఉన్నారు. మొత్తంగా కొత్త సిఎస్, డీజీపీ ఎవరన్న అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఒకసారి నేనైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని దయచేసి మీరు ప్రతిభకో లేకపోతే సీనియారిటీకో ప్రాధాన్యత ఇస్తే బోల్తా పడతారు. ఎందుకంటే ఇప్పుడు కేవలం బ్యూరోక్రసీ కొంతమంది వల్ల ఈరోజు ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుంది. మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ముందే కోవర్టిజం చేస్తూ కొంతమందికి సమాచారం చేరవేస్తూ ఉన్నారు. సో దాన్ని కట్టడి చేయాలంటే ఖచ్చితంగా మీరు ఒక స్ట్రాంగ్, మీ లాయల్గా ఉండేటువంటి ఒక చీఫ్ సెక్రటరీని, డీజీపీ నియమిస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం.